జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ పాలనలో ప్రజలందరికీ కూడా కేసీఆర్ కిట్, తులం బంగారం, రైతులకు అన్ని హామీలు జరిగేవని అన్నారు. 2025లో కాంగ్రెస్ పాలనలో సకల జనులు ఇబ్బంది పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ ఎగ్గొట్టిందని అన్నారు. కనీసం 2026లో అయినా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. కట్ట మీద మెరిపిస్తాడు. పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం, రామగుండం నియోజకవర్గం సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025 సంవత్సరంలో అనేక ఒడిదొడుకులు, అనేక ఇబ్బందులను అధిగమిస్తూ అన్నమో రామచంద్ర అని రైతుల నుంచి మొదలుకుంటే ఇలా సకల జనులు కూడా ఇబ్బంది పడుతున్నారు. 2025లో ఈ యొక్క పాలనలో, గతంలో కేసీఆర్ గారి పాలనలో ప్రజలందరికీ కూడా కేసీఆర్ కిట్టు వచ్చేటువంటి పరిస్థితి ఉండే. కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. ఇలా తులం బంగారం ఇస్తా అన్నారు, కళ్యాణ లక్ష్మి అది ఇవ్వడం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం రైతులకు ఎగనామం పెట్టిండు. ఇటువంటి పరిస్థితులు 2025లో కొనసాగినాయి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో. 2026లోనైనా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని ఇలా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రామగుండం నియోజకవర్గ కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, వ్యాపార వర్గాలు, సకల జనులందరికీ కూడా మంచి జరగాలని, ఈ యొక్క 2026 సంవత్సరం వారి జీవితాలలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ యొక్క కేక్ను, నూతన సంవత్సరం సందర్భంగా కేక్ను కట్ చేసి ఇలా ఘనంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం జరిగింది.